ఇది అంతిమ దినం. బహుశా ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉందో లేదో మరొకసారి టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో నాకు అనిపిస్తుంది. ఈరోజు రాత్రి 1:30కి పిఠాపురంలో గౌరవ న్యాయమూర్తి గారు సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత ప్రశ్న రావణ్ స్టేషన్ బెయిల్ ఇచ్చేసేయండి, ఇది రిమాండ్కి ఇవ్వదగిన కేసు కాదు అని రిలీజ్ చేసిన తర్వాత 5 నిమిషాల్లో సర్పవరంలో ఒక కేసు ఉంది అని మళ్ళీ అక్కడి నుంచి అరెస్ట్ చేసి వాళ్ళ భార్యకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈరోజు కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టారు. ఎందుకు ప్రవేశపెట్టారయ్యా అంటే గౌరవ లేదు, తొక్కలేదు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం నాకు కూడా లేదు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మల్లం గ్రామంలో కొంతమంది స్కూల్ పిల్లల మీద వివక్ష జరిగింది అని 30 మంది తల్లిదండ్రులు నెల రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తే, హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే, వాళ్ళ పిల్లలకు జరిగినటువంటి కుల వివక్ష మీద విచారణ జరపమని నేషనల్ ఎస్సీ కమిషన్కి రాస్తే, నేషనల్ ఎస్సీ కమిషన్ స్పందించి ఎస్పీని కలెక్టర్ని విచారించి ఈ కేసులో నెల రోజుల పాటు మీ మీడియా సోదరులందరూ కూడా ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేసి పిల్లల మీద కుల వివక్ష జరిగిందని చెబితే, కుల వివక్ష ఎలా జరిగింది అని తల్లిదండ్రులని పిల్లల్ని కలిపి ఇంటర్వ్యూ చేసినందుకు వచ్చినటువంటి సమస్య. ప్రశ్న రావణ్ ఆ తల్లిదండ్రులని పిల్లల్ని ఇంటర్వ్యూ చేశాడంట. ఏమని మరి ఆ విధంగా జర్నలిస్టులు అందరూ ప్రచారం చేసినటువంటి మీ మీడియా అంతా కూడా ఎక్యూజ్డే కదా. పిల్లల మీద జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి ఒక జర్నలిస్ట్ పని ఏంటండి? కుల వివక్ష జరిగింది, అతను జర్నలిస్ట్గా వచ్చి ఆ పిల్లల ఇంటర్వ్యూలు పక్కనే ఉన్నటువంటి తల్లి ఇంటర్వ్యూ తీసుకున్నాడు. అది తప్ప? అది నేరమా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇది నేరమా? నిన్న మీరు మాట్లాడినటువంటి సుత్తపుస కబుర్లకి ఈరోజు పెట్టినటువంటి కేసుకి ఏమైనా సంబంధం ఉందా? చిన్నపిల్లల మధ్య వివక్ష నేను చెప్పలేదే, రావణ్ అనలేదే, మీడియా ప్రవోక్ చేయలేదే. తల్లిదండ్రులు 30 మంది తల్లిదండ్రులు వెళ్ళి పిల్లల్ని తీసుకొని స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర ధర్నాలు, రాస్తారోకోలు, హార్తాళ్ళు చేసి అది అందరికీ ప్రపంచానికి తెలిసిన తర్వాత శ్రవణ్ వచ్చాడు, లేకపోతే మీడియా సోదరులు వచ్చారు, దాన్ని ప్రమోట్ చేశాము, దాన్ని చూపించారు. అది తప్పంటండి. అదంట కులం, మతం, ప్రాంతాల మీదంట విద్వేషాలు సృష్టించడం అంట. ఆ పిల్లల్ని అంట వ్యభిచార గృహంలోకి తీసుకెళ్ళిన దానికంటే నేరం అంట. ఆ దానికి 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలంట. గౌరవ ప్రభుత్వ ప్రాసిక్యూటర్ గారి వాదనలో అమోఘం. ఈరోజు దాని మీద మళ్ళీ రాత్రి కేసు కట్టి ఈరోజు మళ్ళీ కాకినాడ కోర్టుకు తీసుకొచ్చారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, రాజ్యాంగం శాశ్వతం, చట్టాలు శాశ్వతం. పోలీస్ అధికారులు గుర్తుపెట్టుకోండి, ఈరోజు పవన్ కళ్యాణ్ ఉంటాడు, రేపు శ్రవణ్ కుమార్ ఉంటాడు, ఎల్లుండి రావణ్ కుమార్ ఉంటాడు, ఎల్లుండి రామారావు ఉంటాడు, సుబ్బారావు ఉంటాడు, వెంకట్రావు ఉంటాడు. పొలిటికల్ పదవులు వస్తాయి పోతాయి, కానీ మీరు రాజ్యాంగాన్ని, ఐపీసీని, సిఆర్పిసిని, బిఎన్ఎస్ఎస్ని పాటించాలి. ఈరోజు మీరు ఒక చిన్న పిల్లల ఇంటర్వ్యూని అడ్డం పెట్టుకొని రిమాండ్ చూపిస్తే గౌరవ న్యాయమూర్తి గారు 3 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి వాదనలు, మా వాదనలు, ప్రాసిక్యూషన్ వాదనలు సుదీర్ఘంగా విన్నారు. ప్రతి పాయింట్ నోట్ చేసుకొని రిమాండ్ రిపోర్ట్ని తిరస్కరిస్తూ రావణ్కి స్టేషన్ బెయిల్ ఇవ్వమని డైరెక్షన్ ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యంలో రెండో విజయం, పిఠాపురంలో మొదటి విజయం. అయినప్పటికీ రావణ్ మళ్ళీ ఈరోజు మచిలీపట్నం పోలీసులు తీసుకెళ్ళారు. వాళ్ళ భార్య, తల్లిదండ్రులు, అండ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ దట్ పీపుల్ ఆర్ గివింగ్? దాడి చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు దాడి చేస్తారా? ఫిజికల్గా దాడి చేస్తారా? 500 మంది కోడిగుట్లు, రాడ్లతోటి దాడి చేస్తారా? ఇదా మీ డెమోక్రసీ? దీనికోసం మీకు హోమ్ మినిస్టర్ కావాలి? దీనికోసమా క్రిమినల్స్ని కాళ్ళకి కాళ్ళు, కీళ్ళకి కీళ్ళు విరక్కొట్టేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీ జన సైనికులు కోడిగుడ్లు, రాళ్ళు, రప్పలతోటి ఈరోజు దాడి చేశారు.
వాళ్ళ కాళ్ళు కీళ్ళు వెనక్కి కొడితే చూడాలని ఉంది సార్ మీకు. వాళ్ళకి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తే చూడాలని ఉంది సార్. వాళ్ళకి మీద కేసులు కట్టి ఇదే పోలీస్ స్టేషన్లో రిమాండ్ పెడితే చూడాలని ఉంది సార్. ప్రజాస్వామ్యం గురించి సుత్తపస్సు కబుర్లు చెప్పే మీరు, డెమోక్రసీ గురించి పదం వద్దులే బాగాదు కబుర్లు చెప్పే మీరు ఈరోజు మీ జన సైనికులు చేసినటువంటి వికృత కార్యక్రమాలని, చర్యలని ఎలా ఖండిస్తారో నేను చూస్తాను. సనాతన ధర్మం అని ఒక డ్రెస్ వేసి వీడియోలో కూర్చొని పేపర్లు చదవటం కాదు సార్ అడ్మినిస్ట్రేషన్ అంటే. మీ కార్యకర్తలను నిలువరించండి. ఫిజికల్గా దాడులు చేయటం అంటే చేతగాని తనం ఏం కాదు. అది ఎవరికి అధికారం ఉంటే 90 ఏళ్ల ముసలమ్మ కూడా అక్కడ కూర్చొని అధికారం చేయించగలదు. ఏదేమైనప్పటికీ సమయం ఎక్కువైంది కాబట్టి నేను ఇబ్బంది పెట్టను. మీరందరూ ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రావణ్ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్న మీడియా సోదరులకు కృతజ్ఞతలు. రావణ్కి ఈరోజు బెయిల్ వచ్చింది. గౌరవ న్యాయమూర్తి గారు ప్రజాస్వామ్యం గెలిచినట్టుగా సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత ఈరోజు తీర్పు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మచిలీపట్నం తీసుకెళ్లారు. నేను మళ్ళీ రేపు మచిలీపట్నం వెళ్తా. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యలని చివరి వరకు కడ వరకు ఎంతవరకు పోరాటం చేయాలో అంతవరకు పోరాటం చేద్దాం. దయచేసి ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నా, మీరు చేస్తుంది చాలా తప్పు. మీరు ఆ అబ్బాయి తప్పు చేస్తే కేసు కట్టండి, 40 నోటీస్ ఇవ్వండి, రేపు విచారణ చేయండి, శిక్ష వేయించండి. ఒకవేళ తప్పు చేసి ఉంటే ఇంటర్వ్యూ తీసుకుంటే తప్పు, మైక్ పెట్టుకుంటే తప్పు, మాట్లాడితే తప్పు అంటే మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే ఒక సిఐ అంటాడంటండి జనసేన కార్యకర్తలతో, ఎందుకయ్యా ఇప్పుడు రేపు పొద్దున ఆయన వాయిదాలకు రాడా, అప్పుడు చూసుకోండి. ఇప్పుడు కొట్టడం ఎందుకు, ఇప్పుడు కొరకటం ఎందుకు, ఇప్పుడు నరకటం ఎందుకు, రేపు ఆయన వాయిదాలకు వస్తాడు కదా, ఎక్కడికి పోతాడు, పిఠాపురం రావాల్సిందే కదా, కాకినాడ రావాల్సిందే కదా, రావణు ఎక్కడికి వెళ్తాడు అంట. ఓ సిఐ వాళ్ళ కార్యకర్తలకు అడ్వైజ్ చేస్తున్నటువంటి విధానం ఇది. లా అండ్ ఆర్డర్ అయితే మీ లా అండ్ ఆర్డర్కి శతకోటి వందనాలు. ఇది అంతిమ దినం. బహుశా ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉందో లేదో మరొక్కసారి టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఈరోజు రాత్రి 1:30కి పిఠాపురంలో గౌరవ న్యాయమూర్తి గారు సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత ప్రశ్న రావణ్ స్టేషన్ బెయిల్ ఇచ్చేసేయండి, ఇది రిమాండ్కి ఇవ్వదగిన కేసు కాదు అని రిలీజ్ చేసిన తర్వాత 5 నిమిషాల్లో సర్పవరంలో ఒక కేసు ఉంది అని మళ్ళీ అక్కడి నుంచి అరెస్ట్ చేసి వాళ్ళ భార్యకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా